నాకు చాలా ఇష్టమైన, నాకు ఇష్టమైన వాళ్ళకి ఇంకా 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 ఇష్టమైన అమృతం తయారు చేసేందుకు వచ్చానండి. ఆవకాయ పచ్చడి తయారు చేయబోతున్నాను. మామిడికాయలు కోసేసాం కదా, ఇక నెక్స్ట్ వీటిని నీటిలో వేసి శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి ముక్కలు కొట్టిద్దాం. అచ్చం మీరు చేసినట్టు చేసాం కానీ రాలేదండి ఏంటండి అని అంటారే, ఇదనమాట. అక్కడ ఏదో ఒక మ్యాజిక్ ఉండిపోతుంది. దేవుని దర్శనం మొదలెడదామా? కొట్టు. ఇలా కొట్టించి వీటితో ఆవకాయ పెడతాను. కొన్ని ఏమో చిన్నగా. ఆడవాళ్ళు ఇంత కష్టపడి వంట చేస్తే ఇలా చెమటలు కక్కుంటూ బాగుంది అనడానికి రోజు బాగా చేస్తావు కదా, ప్రత్యేకంగా చెప్పడం ఎందుకంటే రోజు వండుతాం కదా, మళ్ళీ వండడం ఎందుకు అని మేము అనం కదా. సో ఇలా మిక్సీ పెట్టాలండి. అంటే మరీ మెత్తగా కాదు, అలానే మరీ బరగ్గా కాదు, మధ్యస్థంగా. ఉప్పు ద్వారా ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తున్నారో, ఉప్పే కదా అని మనం కొనేసుకుంటున్నాం. ఎన్ని మోసాలో రెండింటిని కలిపేస్తున్నాం. సన్న ఆవాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. సో 8 గిన్నెల ఆవకాయ ముక్కలు తీసుకుంటున్నాను. మొదటి గిన్నె శుభం. ఎనిమిది. చేతులు మంట పుడుతున్నాయి అనుకుంటే ఇలా స్పూన్తో కలుపుకోండి, లేదా గ్లౌజ్ వేసుకోండి. సో నాకు అలవాటే కాబట్టి నేను ఇలా కలిపేస్తాను. కొంచెం కొంచెంగా కలుపుకొని మనం దేంట్లో అయితే ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నాం దాంట్లోకి ఎత్తుకోవచ్చు. పల్లి నూనె గానిగలు ఆడించింది. సో అద్భుతమైన స్మెల్ వస్తుంది. ఈ మాత్రంగా మాయిస్ట్ ఉంటే చాలు. ఇంత గ్రేవీ తయారైందంటే ఖచ్చితంగా నూనె కరెక్ట్గా తెలుతుంది, సరిపోతుంది. ద మోస్ట్ డెలిషియస్. మా బంగారు తల్లి నా కోసమే సృష్టించాడు భగవంతుడు నిన్ను. వెల్లుల్లి అండి. అన్నపూర్ణమ్మని అలా జాడిలో భద్రపరుద్దామా? ఇష్టమైన వాళ్ళకి ఇలా మనందరికీ ఇష్టమైంది చేసి పెట్టడంలో ఉన్న ఆనందం అండి. 365 రోజులు ఏ క్షణం మీకు ఆకలేసినా మీ ఆకలి తీర్చేటువంటి అమృతం మన ఆవకాయ పచ్చడి. దీన్ని ట్రై చేయండి, డెఫినెట్గా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. ఇలా ముద్ద కలిపి ఆపట్టమ్మా అని తినిపిస్తే ఎలా ఉంటుందంటే మాటల్లో అంతే అద్భుత.